హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెసిపీ వీడియో ఆఫ్ సేమియా కేసరి. ఈ సేమియా కేసరి అనేది ఒక అద్భుతం. ఎలా అంటే అటు దేవుడి ప్రసాదాల్లో పెట్టడానికి సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఇటు ఈ జనరేషన్లో ఉన్న స్వీట్స్కి పోటీ ఇవ్వటంలో ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది దీని టేస్ట్. సో అలాంటి సేమియా కేసరిని సరైన కొలతలతో సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూశాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్ తెలుగు. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఒక 5 చెంచాల నెయ్యి వేయండి. అది వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు వేసి ఈ కలర్ వచ్చేదాకా వేయించండి. వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గుప్పెడు కిస్మిస్లు కూడా వేసి రౌండ్గా బాల్స్ లాగా అయ్యేదాకా వేయించండి. తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అందులో సేమియా వేసి వేయించాలి. నెయ్యి సరిపోదు అనుకుంటేనే ఎక్స్ట్రా నెయ్యి వేయండి. సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. సేమియా ఎంతవరకు వేగాలంటే లేత బిస్కెట్ రంగు వచ్చేదాకా వేగాలి. చాలు, సరిపోతుంది. ఇప్పుడు మీతో ఒక విషయం చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఎవరైతే మాకు సపోర్ట్ చేయడానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఆ ఒక్కడుగు దూరం దాటేయండి. ఇలా బిస్కెట్ కలర్లోకి మారిన తర్వాత సేమియాలో వాటర్ పోయాలి. ఎలా అంటే మీరు తీసుకున్న సేమియాకి 2 ఇంతలు, అంటే 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అన్నమాట. ఇప్పుడు మీరు సేమియా కప్పుకి ఫుల్గా తీసుకుంటే ఇంకో 1/2 కప్పు ఎక్స్ట్రా పోయాలి. లేదు కప్పుకి సమానంగా తీసుకుంటే సేమియాని 2 కప్పుల వాటర్ సరిపోతుంది. సేమియా ఇలా ఉడుకుతున్నప్పుడే ఫుడ్ కలర్ ఉంటే వేయండి, ఓ చిటికెడు. అందులో ఇలా వాటర్ కలిపి వేయాలి. సేమియాల వాటర్ అంతా ఇలా ఇంకిపోతాయి. అప్పుడు సేమియా ఉడికినట్టు. సేమియా ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేయాలి. కొంచెం హార్డ్గా ఉండాలి. పట్టుకోగానే సేమియా ముక్క అయిపోకూడదు. ఇప్పుడు షుగర్ వేయాలి. మీరు సేమియా తీసుకున్న కప్పు కొలతతోనే షుగర్ కూడా తీసుకోండి. ఎలా అంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ వేసి బాగా కలపండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలిపిన తర్వాత షుగర్ అంతా సైడ్కి వచ్చి వాటర్ బబుల్స్లా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసి బాగా కలిపేసి ఇలా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ మీద ఉండగానే సేమియా కేసరిని గట్టిగా చేసేయద్దు. పాకం ముదిరిపోతే గట్టిగా అయిపోతుంది. పాకం ముదరకూడదు. పాకం ఇలా లేతగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. చల్లారిపోయిన తర్వాత పొడి పొడిలాడుతుంది. అంతే, ఎలాంటి స్వీట్కి అయినా పోటీ ఇచ్చే సేమియా కేసరి స్వీట్ రెడీ. వీడియోని ఎక్కడి వరకు చూసారంటే యు ఆర్ ద రియల్ ఆడియన్ ఆఫ్ గుడ్ ఫుడ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.